ఏమండి, టిఫిన్ చేద్దరు గాని రండి. వస్తున్నా. ఏంటి ఏం టిఫిన్ చేసావు ఈరోజు? ఉప్మా చేశానండి. నిన్న ఉప్మా, ఈరోజు కూడా ఉప్మానేనా? నిన్న రవ్వ ఉప్మా అండి, ఈ రోజు సేమియా ఉప్మా చేశానండి. నీకంటే మా ఆఫీస్లో వాసంతి నయం. యూట్యూబ్ చూసి కొత్త కొత్త వంటలు చేస్తుంది. నువ్వు ఉన్నావు, ఎంతసేపు ఆ యూట్యూబ్లో పరిమాణ సీరియల్స్ చూస్తుంటావు. అయితే పోయి దాన్నే పెళ్లి చేసుకోండి. ఏంటి నొరులేస్తుంది? పోయి నిండి పెళ్లి చేసుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఆ మాట నేననాలి. మంచి అమెరికా సంబంధాన్ని వదులుకొని మిమ్మల్ని చేసుకున్నాను చూడండి, నాది బుద్ధి తక్కువ. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మాట్లాడతా, ఎక్కువే మాట్లాడతా. పెళ్ళైన కొత్తలో కట్నం తక్కువైందని మీ అమ్మ దెప్పి పొడిస్తే ఇహి అని నవ్వారుగా ఇద్దరు. ఇప్పుడు అదే స్థలం ₹1,00,00,000 పలుకుతుంది. ఇప్పుడు నవ్వండి ఇహి అని. ఇచ్చారులే బోడి. పొద్దునుంచి ఆఫీస్లో మొగుడు కష్టపడుతున్నాడు, వాడు నచ్చింది ఏమైనా చేసి పెడదాం ఉందా నీకు? అవే ఉండవు. పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక్కతే ఉంటుంది. త్వరగా వచ్చి బయటికి తీసుకెళ్దామని మాత్రం మీకుండదు. నా ప్లేస్ లో ఉండి చూడు, ఒక ఫ్యామిలీని పోషించాలంటే ఎంత కష్టపడాలో అప్పుడు నీకు అర్థమవుతుంది. పోషించడం అంటే నెలాఖరికి ఇంత జీతం ఇవ్వడం కాదు. పొద్దుట్లేచిన దగ్గర నుంచి పిల్లలు చాకిరి ఎంత చేయాలి ఒకసారి మీరు చేసి చూడండి. చేయడం రాదు గానీ మాటలంటారు బానే. చదువురాని మొత్త పోయి నోట్లు నోరు పెట్టాను చూడు, నా చెప్తే నేను కొట్టుకోవాలి. కొట్టుకోండి. నేను కొట్టుకుంటే కలిసి అలబడతాయి. అదృష్టం ఉండాలి. బంగారం లాంటి ఉప్మా వదులుకొని వెళ్తున్నారు. भैया मुंदर घर नहीं एनकमाला बैक साइड घर ఎలా కూర్చుందో చూడు. నేనేంటి మాయన్లాగా మారిపోయాను? ఈ మీసమేంటి, గడ్డమేంటి, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందండి? నిన్న మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దిష్టినిమ్మకాయలు ఏం తొక్కారా? నల్ల పిల్ల ఏమైనా ఎదురొచ్చిందా? నిన్న కుడుకున్న అదిరినప్పుడే నాకు అనుమానం వచ్చిందండి, ఇలాంటి పెంటేది అవుతుందని. బీటెక్ పాస్ అయిన నాకేం అర్థం కావడం లేదు. 10th ఫెయిల్ అని నీకేం తెలుస్తుంది? మూసుకుని. మా ఊర్లో నేనే తెలివైందానని మా అమ్మ చెప్పేది. మీ ఊర్లో అందరూ మొద్దులే కాబట్టి ముందు తెలివితేటల ప్రదర్శన పక్కన పెడితే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏవండి, ఎవరో పెళ్లి కొడుతున్నారు. ఈ అవతారాలతో మనల్ని చూస్తే బాగుదండి. ఆ చేతులది చండాలంగా ఉంది, అలాగా వాయిస్ కూడా మార్చు. ఈ ఫైల్స్ మీద సంతకాలు పెట్టించుకుంటే సరిపోద్ది. బృందా అంటే మీరేనా? కొంచెం నాన్నగారు ఉంటే పిలుస్తారా? బృందా కాదు, అమ్మా. ఓ, మరీ ఇంత ఎంగగా ఉంటే డౌట్ వచ్చింది. సర్లే గాని నువ్వెందుకు వచ్చావురా? అంటే అర్జెంటుగా సార్ ఫైల్స్ మీద సంతకం పెట్టాలి, అందుకే. ఒసేయా? ఏవండి, మీకోసమేనండి. నా కోసం కాదండి, మీకోసమే. ఒసే, ఈ రోజు నువ్వు నేను నువ్వు, మీకోసమే వచ్చింది. ఫైల్స్ తీసుకోండి. ఏది ఆ ఫైల్ సిటివు, సంతకాలు పెట్టి పంపిస్తాను. లేదు సార్, అర్జెంట్ సార్, లేకపోతే మన బాస్ చేసుకుంటాడు, తెలిసిందేగా. సరే ఇవ్వు బాబు, నేను పెట్టిచ్చిస్తాను. కొద్దిగా దాహంగా ఉంది, తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా మేడం? అయ్యో రామా, ఇంతసేపు బయట నుంచో పెట్టి మాట్లాడాను, లోపల రా బాబు, వాటర్ ఇస్తాను. ఏంటంటే ఇలా మాట్లాడుతున్నాడు? ఏదట్లే, వస్తున్నా సార్. ఇల్లు పెద్దదే. రా బాబు కూర్చో, నేను వాటర్ తీసుకొస్తాను. పొద్దున్న ఎన్ని మాటలన్నారు, చెప్తా మీ సంగతి. కూర్చుంటున్నావేంటే, వెళ్ళి వాటర్ తీసుకుంటారా? వాటరేగా తెస్తా. అంతేగా సార్, ఈ ఫైల్స్ లో సంతకాలు వాటర్ తీసుకో బాబు. థ్యాంక్ యూ మేడం. బాబు కాఫీ తాగుతావా? తాదా సార్. బాబు కాఫీ అంట, వెళ్ళిపెట్టు. కాఫీ పెట్టడం రాదే. మీకు అన్నీ తెలుసు కదా, ఆఫ్టర్ ఆల్ కాఫీ పెట్టాం రాదా? వెళ్ళండి, వెళ్ళి పెట్టుకొని రండి. టైం చూసి ఆడుకుంటున్నావు కదే, ఏం చేస్తాం, నాకు టైం వస్తుందిలే.
అంతే సార్. చదివి పెడతాను. ఆ, ఆ. పెన్ను లేదు, తర్వాత వచ్చి పెడతాను. అయ్యో సార్, నా దగ్గర ఉంది సార్, నేను రెడీగా ఉంటాయి ఇలాంటి వాటిల్లో. ఇదిగోండి సార్. అన్ని రెడీ పెట్టుకుంటా. ఏదో మీ అభిమానం సార్. ఇక్కడ సార్. ఇక్కడేనా? మాలాయ సార్, మీరు మేడమా? తెలిసిపోయిందా? నేను మేడం కాదు, సార్నే. కావాలంటే చూడు, నేను సార్నే. అయ్యో సార్, ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు పొరపాటున మీ పేరు అనుకొని మేడం పేరు సైన్ చేశారు సార్. మీరు మీమ్స్ ని ఫాలో అవ్వరు అనుకుంటా. నువ్వు ఆఫీస్లో పని చేయమంటే చేయవు కానీ మీమ్స్ మాత్రం బాగా చూస్తావా? ఏదో అలా. నీకంటే మా ఆఫీస్లో వాసంతి నయం. యూట్యూబ్ చూసి కొత్త వంటలు చేస్తుంది. నువ్వు ఉన్నావు, ఎంతసేపు ఆ యూట్యూబ్లో పరిమాణ సీరియల్స్ చూస్తుంటావు. ఇంతకు మన ఆఫీస్లో వాసంతి గారు ఎలా ఉంటారు? అందమే అసూయపడేంత అందాల రాశి అని మీరే కదా సార్ చెప్పారు? అవును సార్, చెప్పడం మర్చిపోయాను. మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ సార్. అంతా మీదే. అవును సార్, 6 months బ్యాక్ నాకు మా ఆవిడకి గొడవ అయినప్పుడు మీరు ఓ మాట చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఏ కష్టం రాకుండా చూసుకోవడం వల్లే బయట మనకి ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ముందుకెళ్తున్నామని. ఆ రోజు అర్థమైంది సార్, మా ఆవిడ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో అని. ఇప్పుడు ఎవరు? ఓ బాసు. సార్, సంతకాలు తీసుకుంటున్నాను సార్. వచ్చేస్తున్నాను సార్. ఇక్కడే ఉన్నారు సార్. ఓకే సార్. సార్, బాస్ మాట్లాడతారంట. పర్లేదు బాబు, పర్లేదు. సార్, మాట్లాడండి సార్. హలో. మనిషి నాకు బుద్ధి జ్ఞానం చీమలు ఎత్తురు రోడ్డు పోవటం మనం అభిమానం ఉండాలయ్యా. గట్టిగా వేసుకుంటున్నట్టున్నాడు. హలో. పెట్టేశాడు. వీడేంటి ఇలా తిడుతున్నాడు? నీకు కోపం రావట్లేదా? ఏంటి సార్ కొత్తగా మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఉండేదేగా. అయినా మీరే చెప్పారుగా నెలాఖరులో వచ్చే జీతం కోసం ఇలాంటివన్నీ తప్పవని. ఏంటి సార్? అంతే సార్, అయిపోయింది. ఇదిగో బాబు. థ్యాంక్ యూ మేడం. నా జీవితంలో ఇంత వరస్ట్ కాఫీ తాగలేదు. చాలా బాగుంది మేడం. ఇంకా చాలు, తాగితే చచ్చిపోతాను. సార్. సరే సార్, నేను వెళ్ళొస్తాను. ఈ తింగర్దేంది అలా కూర్చుందా? సరే, మనమే సారీ చెప్తాం. ఒసే, నేను ఒక్కరోజు కాఫీ పెట్టడానికి ఇన్ని తంటాలు పడ్డా, అలాంటిది ప్రతిరోజు ఇంట్లో పనులు, పిల్లల్ని, మమ్మల్ని చూసుకోవడానికి ఎంత కష్టపడుతున్నావురా. సారీరా. మీరేమన్నా తక్కువ? ఒక్క సంతకం అంటే పెట్టచ్చు. ఎన్ని సంతకాలు పెట్టి చేతులు నొప్పి వచ్చాయి. మీరెంత కష్టపడుతున్నారో. అయినా వాడేంటంటే అలా తిడుతున్నాడు. తిడితే నేను తిట్టాలి కానీ వాడు శాపనార్థాలు పెట్టేస్తాను. చూసావా ఇది ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో? నాకు ఒక్కసారైనా చేస్తుందా? సరే, చేసింది నీకోసమే కదా, స్పీకర్లో పెడతాను, విను. పక్కన నాన్న లేడుగా? లేడు. నాకు ఒక 5000 ఫోన్ పే చేయమ్మా. నా దగ్గర డబ్బులు ఎక్కడివే? అయినా మీ ఆయన అడగొచ్చు కదా. మా ఆయన మీ ఆయనలాగే పిసినారుడమ్మా. ప్రతిదానికి లెక్కలు అడుగుతాడు. అరే, ఆడపిల్లకి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయనే ఉండదు వాళ్ళకి. ఏమే, నేను పిసినారోడ్నా? నేను ప్రతిదానికి లెక్కలు అడుగుతానా? నువ్వెప్పుడు అడిగినా డబ్బులు ఇస్తున్నాను కదా. నాకేం తెలియదండి. అది ఎందుకు అలా అంటుందో నిజంగా నాకు తెలియదు. సరే, మీ నాన్న అడిగిస్తాలేవే. ఎందుకమ్మా? నువ్వు నాన్నకు తెలియకుండా సెకండ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాగా, అందులో నుంచి ఇవ్వు. మళ్ళీ నాన్న అడిగితే అదో తలకాయ నొప్పి. ఏంటమ్మా సైలెంట్ గా ఉన్నావు? ఇస్తావా లేదా నాన్నకు చెప్పేయమంటావా? ఎప్పుడెప్పుడు ఎంత నొక్కేసావు? వేస్తానులేవే, ఆగు. సర్వర్ డౌన్ లో ఉంది. అవునేంటమ్మా, ఈరోజు గొడవ పడలేదా? రోజు నాన్న తిడుతూనే ఉంటావు, ఈ రోజు ఏంటి సైలెంట్ గా ఉన్నావు? కంపెనీస్ పక్కనే ఉన్నాడా ఏంటి? ఎన్ని కథలు పడుతున్నారా ఇద్దరు? లేడులేవే, మోహన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సర్లే, ముందు ఫాస్ట్ గా డబ్బులు పంపి, నేను ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలి. ఆగివే, పంపిస్తున్నాను. మహానటిని మించిపోయారు కదా ఇద్దరు. సరే. మావయ్యా, వద్దరండి. ఏం మావా, స్నానం చేయలేదా? మరి ఇంకెందుకు మావా? కూర్చో. కూర్చోండి. ఇంకేం మావా సంగతులు? అల్లుడు,
ఈవిడేంటి నన్ను హక్ చేసుకుంటుంది? మావా షిట్, ఇప్పుడు నేను మామను కాదు కదా, అత్తయ్యను కదా. ఏంటలుడు ఒకడివే వచ్చావు, ఏం నటిస్తున్నావే? నేనేమన్నా పేరెంట్ అనుకొచ్చినా నా 10 మందిని వేసుకొని రానికి? అత్తారింటికేగా. నా ఉద్దేశం అది కాదలుడు, అమ్మాయి కూడా రాలేదంట అని. అబ్బా, నీ కూతురు ప్లాండ్గా గొడవపడి మరి వానికి ఎంటేస్తే నువ్వేం తెలియనట్టు అడుగుతున్నావా? నాకు మీ అమ్మాయికి గొడవైంది. అప్పుడు అమ్మాయి కదా అలిగి పుట్టింటికి రావాల్సింది, నువ్వెందుకు వచ్చావు? అందరింట్లో గట్లనే జరుగుతుంది, కానీ మా ఇంట్లో మాత్రం నా కోపం వచ్చినా నేనే బయటికి వెళ్ళాలి, దాని కోపం వచ్చినా నేనే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మా అబ్బాయిల కానీ సొంత ఇల్లు లేదు కదా. చెప్పరు, ఉంటే గింటే మా అమ్మ నాన్న ఇల్లు ఉంటుంది, లేదా మా అత్త మామ ఇల్లు ఉంటుంది. నాకంటూ సొంత ఇల్లు ఏడుంది చెప్పురి? వేర్ ఇస్ మై హౌస్ చెప్పురి? బాధపడకలేదు, చేసిందేంటి? నీళ్ళు అనుకో. ఆ, అవును, అసలు నీకు అమ్మాయికి గొడవ ఎందుకైంది? ఆ, మీ అమ్మాయి గొడవ పెట్టుకోవాలనుకుంది, పెట్టుకుంది గంతే. సర్లే కానీ మీరు వెళ్ళి ఒక మంచి కాఫీ పెట్టుకోరారి, నేను జర్నీ చేసి చాలా అలసిపోయాను. ఒసేయ్, వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకొని రా. సరే అండి. మావా ఈ మధ్య మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతున్నాడు అల్లుడు. మావ చేత కాఫీస్ నేను సాయంత్రం తాగుతలే కానీ ఇప్పుడైతే మీరు పెట్టి తీసుకురారు పోరి. మావా సిట్టింగ్ వేద్దామా? ఆల్రెడీ మనం సిట్టింగ్లోనే ఉన్నాం కదా అల్లుడు. దొంగ, అన్ని తెలుసు నీకు. మందేద్దామని. నేను మందు మానేసి చాలా సంవత్సరాలు అయింది అల్లుడు. ఏం మావా రాత్రి తాగింది దిగలేదా? పోయిన వీకే కదా మనం తిరుపతి అని చెప్పి గోవాకి వెళ్ళి మంద అయింది. నా మీద ఒట్టేసి మరి తాగనని చెప్పి అల్లుడితో కలిసి తాగుతారా? చెప్తా మీ పని. వద్దులే అల్లుడు, మళ్ళీ అత్తయ్య తెలిస్తే బాధపడుద్ది. ఏం మావా నువ్వు అత్తకు భయపడుతున్నావా? ఎన్నిసార్లు బృందా ఇంకా అత్త వాడుకున్న తర్వాత మనం డాబా మీద సిట్టింగ్ చేయలేదు. నువ్వు అంతా మేనేజ్ చేస్తావు నాకు తెలుసులే కానీ యూ క్యాన్ డూ ఇట్, ఐ నో. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, ఆ లోపు మీరు అన్ని మేనేజ్ చేయండి. అయ్యి నేనైపోయాను. ఏమండి? అదేంటి నేను మామ లెక్కున్నా? నేనేంటి అల్లుడిని అయిపోయాను? మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలా మాత్రం పుట్టకూడదురా. మంచి ఇంట్లో పుట్టాలి, మంచి అమ్మ నాన్నకు పుట్టాలి, బాగా చదువుకోవాలి. అనుకుంటావు, అనుకోవడానికి 100 అనుకోవచ్చు, కానీ అది మన రాతల్లో రాసి పెట్టి ఉండాలి కదా. ఐ లవ్ యూ. ఇప్పుడేంటి వదిలేస్తున్నావా? నాకు బ్రేకప్ అయిందని నా బాధలేవో నా లోపల ఉన్నవి నాకు చెప్పుకుని బాధపడుతుంటే మధ్యలో నీ గోలేంటి? నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తావా?